హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ అంతయు నీవే. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. కథ వినే ముందు స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తర భారతదేశంలో స్థిరపడిన ఓ వైద్యుడు తిరుమల పుణ్యక్షేత్ర విశిష్టతను తెలుసుకోమని 16 ఏళ్ల కొడుకును తన స్వంత పల్లెకు పంపాడు. తోడుగా వెళ్ళమని తండ్రిని కోరాడు. అందులో భాగంగా మనవడిని తీసుకొని తాత తిరుమల ప్రయాణం ప్రారంభించాడు. అలిపిరి నుండి ఆనంద నిలయం వరకు కాలినడకన వెళ్దామని అనుకున్నాడు. అలిపిరి పాదాల మండపం చేరారు. అక్కడ స్వామివారిని సేవించారు. అలిపిరి పాదాల మండపం విశిష్టతను తెలియజేస్తూ తాత అలిపిరి అంటే అల్ప శరీరి అని కూడా అర్థం చెబుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సూక్ష్మ శరీరంతో ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తుంటారని భక్తుల నమ్మకం అన్నాడు. ఆ తర్వాత శ్రీవారి లోహ పాదుకలను భక్తి ప్రపత్తులతో నెత్తిన పెట్టుకొని గర్భగుడి ప్రదక్షిణ చేయమని మనవుడికి చెప్పాడు తాత. మనవుడు ఆశ్చర్యంగా పాదుకలను నెత్తిన పెట్టుకోవడంలో అర్థమేమిటి అని అడిగాడు. సనాతన భారతీయ తాత్విక ఆరాధనలో స్వామివారి పాదుకల ఔన్నత్వానికి ఇదో మచ్చుతునక. ఇత్తడి వెండితో చేసిన పాదుకలను చాలా మంది భక్తులు ఇక్కడ స్వామివారికి మొక్కుగా చెల్లించుకుంటారు అని బదులిచ్చాడు తాత. తాత సమాధానానికి సంతృప్తి చెందిన మనవుడు గోవింద నామస్మరణములు చేస్తూ గుడి ప్రదక్షిణం చేశాడు. కొండపైకి వెళ్ళడానికి చిన్నగా నడక ప్రారంభించారు. గాలిగోపురం చేరి కొద్దిసేపు అక్కడ కూర్చున్నారు. అంతసేపు వారు మెట్లెక్కుతూ పడిన శ్రమంతా అక్కడ వీస్తున్న చల్లని గాలులకు పటాపంచలయ్యాయి. మెట్ల మహిమలు, మార్మిక సంగతులు, కొండ దోవకథలు అనేకం చెప్పాడు తాత. మళ్ళీ నడక ప్రారంభించి మోకాలి మిట్ట చేరారు. శేషాచలం కొండల్ని చూస్తూ తాత నేటి యుగానికి మహర్షులు అందించిన 3 ఆనిముత్యాలు రామాయణ, భారత, భాగవత గ్రంథాలు అన్నాడు. మనవుడు ఆసక్తిగా వినడం చూసి రామాయణం చదివితే రాముల వారి గొప్పతనం, మహాభారతం చదివితే విజ్ఞాన సర్వస్వం, భాగవతం చదివితే శ్రీ మహావిష్ణువు లీలలు అవగతం అవుతాయి అన్నాడు. మరి వెంకటేశ్వర స్వామి వారి వైభవం తెలుసుకోవాలంటే ఏ గ్రంథం చదవాలి అని అడిగాడు మనవడు. తాత చిరునవ్వు నవ్వుతూ తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలు చదివినా విన్నా అర్థమవుతుంది స్వామివారి వైభవం, వైభోగం అని బదులిచ్చాడు. అలాగా అన్న మనవడు గబగబా కొండలెక్కిన తర్వాత నేరుగా పుస్తక విక్రయశాలకు వెళ్ళి దొరికిన అన్నమయ్య కీర్తనల పుస్తకాలు, ఆడియోలు కొనుక్కున్నాడు. ఇద్దరు స్వామివారి దర్శనం చేసుకుని సంతోషంగా కొండ దిగారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి.